ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సామెతలు 1వ అధ్యాయం 29వ వచనం నుంచి 33వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం. జ్ఞానము వారికి అసహ్యమైను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోవును. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపు వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు వెసగు వరకు తమ ఆలోచనలు అనుసరించెదరు. జ్ఞానము లేనివారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా ఉండును. ఈ వచనాల్లో మనకు అర్థమైనది ఏమిటంటే, జ్ఞానము వారు అసహించుకుంటారు అంటే దేవుడి యొక్క జ్ఞానాన్ని వారు ఎంత అన్యాయంగా ఆలోచించుకుంటూ, దేవుడు మాటలు గద్దింపులు కూడా వారు విననట్టు మనం ఈ బైబిల్ గ్రంథంలో చేస్తాము. అంతేకాదు, వారి ఆలోచనలు ఎటు వారిని తిప్పితే వారు వెళ్ళినట్లు కూడా వారు ఉంటారంట. నా ఉపదేశమును అంగీకరించి సురక్షితంగా నివసించును అంటే, దేవుని నమ్ముకున్నవాడైతే దేవుడు ఏమి చెప్తున్నాడో ఆ యొక్క ఉపదేశపు మాటలు ఆలకించి ప్రతి కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా ఉంటాడు. ఎందుకంటే మనము దేవుడైతే 365 రోజులు భయపడకము 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 అని ఆయన చెప్పి ఉన్నారు. కాబట్టి ఏమి వచ్చినా అవి తమస్తమో ఎట్లా వచ్చినాయో వాటి ద్వారా అవే వెళ్ళిపోతాయి. మనము కూడా ఈ వచనాల ద్వారా మనం నేర్చుకుంటున్న నీతి ఏమిటంటే, లోకస్తుల వల్లే మనం ఉండక దేవుని ఉపదేశమును జ్ఞానమును ఎల్లప్పుడూ కూడా మనం వింటూ వాటిని ధ్యానిస్తూ మన జీవితాలు సురక్షితంగా ఉంచుకుందాం కాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.